అన్నదానం గొప్పతనం చెప్పే కథ ఒకటి. కర్ణుడు రత్నాల గిన్నె కథ. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు అశ్వమేధ యాగం చేస్తున్నారు. యాగం చివర్లో ధర్మరాజు అన్నదానం చేస్తున్నాడు. వేల మంది వచ్చి కడుపు నిండా తిని వెళ్తున్నారు. అంతలో అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ధర్మరాజుతో అన్నాడు, ధర్మనందన, నువ్వు చేసిన అన్నదానం గొప్పదే, కానీ కర్ణుడి అన్నదానం ముందు ఇది దిగదుడిపే అన్నాడు. ధర్మరాజుకి ఆశ్చర్యం వేసింది. కర్ణుడి అన్నదానమా, ఎందుకు అంత గొప్ప అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన కథ. ఒకసారి కర్ణుడు బంగారు గిన్నెలో భోజనం చేస్తున్నాడు. ఇంతలో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా, 3 రోజుల నుంచి అన్నం లేదు అని అడిగాడు. కర్ణుడి దగ్గర అప్పటికప్పుడు వండి పెట్టడానికి వంటవాళ్ళు లేరు. ఇంట్లో వండిన అన్నం లేదు. కానీ తన చేతిలో బంగారు గిన్నెలో అన్నం ఉంది. ఆలోచించకుండా కర్ణుడు ఆ బంగారు గిన్నెతో సహా అన్నం ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. గిన్నె కూడా తీసుకోండి, అమ్ముకొని కొన్ని రోజులు కడుపు నింపుకోండి అన్నాడు. కృష్ణుడు అక్కడే ఉన్నాడు. ఆయన కర్ణుడిని అడిగాడు, కర్ణ, గిన్నెలో అన్నం వేసి ఇస్తే సరిపోయేది కదా, బంగారు గిన్నె ఎందుకు ఇచ్చావని.